గైస్ సోనీ కంపెనీ వాళ్ళు డేటా అనలిస్ట్ ఇంటర్న్షిప్ జాబ్స్ కోసం వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట 6 మంత్స్ పాటు. అండ్ అలాగే ఈ యొక్క ట్రైనింగ్లో మీకు 30,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్ ప్రొవైడ్ చేసి ఇయర్లీ మీకు 7 lakhs per annum అయితే శాలరీతో పాటు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి గైస్. ఇది వచ్చేసి ఫిబ్రవరి 1st వీక్ నుండి అయితే ఈ యొక్క ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సోనీ కంపెనీ వాళ్ళు డేటా సైన్స్ ఇంటర్న్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క జాబ్ హైరింగ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే మీరు కటింగ్ ఎడ్జెస్ మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సోనీ రీసెర్చ్ ఇండియా ఈజ్ డ్రైవింగ్ కటింగ్ ఎడ్జెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో కటింగ్ ఎడ్జెస్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా రిమోట్ వర్క్ కింద మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. విత్ ఇన్ ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే మీరు వర్క్ అయితే చేయొచ్చు అనమాట. ఎక్కడి నుండి అయినా మీరు వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో డ్యూరేషన్ ఆఫ్ ది పెయిడ్ ఇంటర్న్షిప్ కనుక చూసుకున్నట్టయితే ది పెయిడ్ ఇంటర్న్షిప్ విల్ బీ ఫర్ 3 months స్టార్టింగ్ 1st వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2025 అనమాట. సో ఈ యొక్క పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది 3 months పాటు జరుగుతుంది. ఫెబ్ 1st వీక్ నుండి అయితే ఇది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దీనికి వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు జరుగుతుందన్నమాట. సో మండే టు ఫ్రైడే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే కొలాబరేట్ విత్ రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ అలాగే టీమ్ మెంబర్స్ ఆన్ డైలీ యాక్టివిటీస్ ఫోకసింగ్ ఆన్ డాష్ బోర్డ్ అనమాట. సో ఎవరైతే రీసెర్చ్ సైంటిస్ట్ అండ్ అలాగే టీమ్ మెంబర్స్ ఉంటారో సో వాళ్ళతో మీరు డైలీ యాక్టివిటీస్లో కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోకసింగ్ అండ్ డాష్బోర్డ్ డెవలప్మెంట్ ML/DL మోడల్స్ ట్రైనింగ్ డెవలప్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యూటిలైజ్ పైటార్చ్ అండ్ టెన్సర్ఫ్లో ఫర్ డీప్ లెర్నింగ్ మోడల్ ఇంప్లిమెంటేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్ AWS సర్వీస్ సచ్ యాజ్ S3 అథేనా అండ్ EC2 ఫర్ ఎఫిషియంట్ డేటా స్టోరేజ్ క్వారింగ్ అండ్ కంప్యూటేషన్ అనమాట. నెక్స్ట్ గెయిన్ ఇన్సైట్ ఇంటూ డేటా క్లీనింగ్ టెక్నిక్స్ MLOps ప్రాక్టీసెస్ అండ్ డాష్బోర్డ్ డెవలప్మెంట్ ఫర్ ప్రిడిక్టివ్ మోడల్స్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఉండాల్సిన స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్, మీకు పైథాన్ ప్రోగ్రామింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్పర్టైజ్ ఇన్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ పైటార్చ్ స్టాండర్డ్ మెషిన్ లెర్నింగ్ మోడ్యూల్స్ అండ్ టెన్సర్ఫ్లో అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ విత్ AWS S3 అథేనా అండ్ EC2. సో వీటి మీద మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఫ్యామిలియారిటీ విత్ డీప్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ ఇంక్లూడింగ్ స్క్రిప్ట్ లెర్న్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కస్టమ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ ఆన్ లార్జ్ డేటా సెట్స్ అనమాట. సో వీటి మీద మీకు స్కిల్స్ అయితే ఉండాలి, నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. గుడ్ టు హ్యావ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పర్టైజ్ ఇన్ పైటార్చ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అలాగే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ అండ్ అలాగే MLOps అండ్ మోడల్ డిప్లాయ్మెంట్ అనమాట. సో వీటి మీద మీకు స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫిబ్రవరి 1st వీక్ నుండి మీకు ఇంటర్న్షిప్ 3 months ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.